కృత్తికా నక్షత్ర విశిష్టత అండి. ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. ఈ మాసంలో కృత్తికా నక్షత్రానికి దీపారాధనకు సోమవారమునకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలలో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రానికి మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తరాషాఢాలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అని అంటారు. అగ్ని 6 ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా 6 నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే 6 ముఖాలు కలవాడని అర్థం. ఆకాశంలోని 6 కృత్తికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి 6 ముఖాలతో పాటు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడటంతో కుమారస్వామికి కార్తికేయుడని పేరు వచ్చింది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగింది. కార్తీక దీపాల విశిష్టత. ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాజన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం చేసి శుచిగా పొడిబట్టలు ధరించి దీపారాధన చేయాలి. ఈ మాసంలోనే జ్వాలాతోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ఉంటాయి. ప్రజలు ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీక మాసంలో స్త్రీలు నదులలో, కోనేటిల్లో దీపాలు వదులుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగను కలుగు చేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీనివల్ల వారికి ఎనలేని కీర్తి, సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానముని, చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుని నింపుతాయి. కార్తీక సోమవారాలు. ఈ మాసాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవ భక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాసకాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేసి హరహర శంభో హరహర శంభో అంటూ శివుని స్తుతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవ భక్తులు ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు. శివ ప్రీతికరమైన సోమవారం రోజు భానోదయం ముందు లేచి స్నాన కార్యాలు ముగించుకుని పొడిబట్టలు ధరించి మొదటిగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివ వ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యము సిరి సంపదలతో, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని ప్రజల నమ్మకం. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటి నుండి గాని, కార్తీక మాస ఆరంభమైన శుద్ధ పాడ్యమి మొదలుకొని గాని వ్రతారంభం చెయ్యాలి. అలా ప్రారంభించే సమయంలో, ఓ కార్తీక దామోదరా, నీకు వందనములు. నాచే ప్రారంభించబడే ఈ కార్తీక వ్రతాన్ని విఘ్నం లేకుండా చేయుము అని తరువాత స్నానం చేయాలి. ఈ విధంగా జీవనదికి వెళ్ళి గంగకు, శ్రీమన్నారాయణను, భైరవుణ్ణి నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలబడి మొదట సంకల్పం చెప్పుకుని సూక్తాలను చదివి మార్జన మంత్రముతోనూ అగవర్షణ మంత్రముతోనూ గంధోదకమును శిరస్సును జల్లుకుని అగవర్ష స్నానం ఆచరించాలి. తరువాత సూర్యుడికి అర్ఘ్యం ప్రదానం చేసి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణం వదలాలి. అప్పుడది సుస్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత నదీ తీరము చేరి 3 దోసెళ్ల నీరు గట్టుపైన పొయ్యాలి.
కార్తీక మాసంలో గంగా, గోదావరి, కావేరి, తుంగభద్రాది నదులలో స్నానం చేస్తే అత్యుత్తమం అత్యుత్తమం. గంగా నది కార్తీక మాసంలో నదులన్నింటిలోనూ ద్రవరూప సన్నిహితమై ఉంటుంది. శ్రీ ఆదినారాయణుడు గోష్పాద మాత్ర ప్రదేశంలో జలములో సన్నిహితుడై ఉంటాడని వేదాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి సముద్రకామి అయిన నదీ స్నానం అత్యంత పవిత్రమైంది. నదీ స్నానానికి అవకాశం లభించకపోతే కలువలోని గాని, చెరువులోని గాని, కోపము దగ్గర గాని సూర్యోదయము స్నానము చేయాలి. తరువాత మడిబట్టలను ధరించి ముందుగా ఆ భగవంతుని స్మరించుకోవాలి. తరువాత భస్మాన్ని త్రిపుండ్రముగా నుదుట ధరించాలి. లేక గోపీచందనము పైన నుదుట నూర్ధ్యపుండ్రముగా ఉంచుకోవాలి. తరువాత సంధ్యావందనము, బ్రహ్మ యజ్ఞాన్ని ముగించి నిత్య అగ్నిహోత్రాగ్ని చేసుకుని దేవతార్చన చేసుకోవాలి. స్నాన తీర్థములలోనే కార్తీక పురాణ శ్రవణము చేయాలి. సూర్యుడు అస్తమించే కాలంలో సాయం సంధ్యను పూర్తి చేసుకుని శివాలయములకు గాని, విష్ణు ఆలయములకు గాని దీపారాధన చేయాలి. షోడశోపచార పూజా విధానంలో హరిహరులను పూజించి షడ్రూపోపేతమైన భక్ష్య భోజ్యాదులతో కూడిన నైవేద్యము పెట్టాలి. ఈ విధముగా కార్తీక శుద్ధ ప్రతిపత్తి మొదలు అమావాస్య తుది వరకు నక్తవ్రతం చేస్తే కార్తీక మాస వ్రతము పూర్తవుతుంది. మరునాడు శక్తిని అనుసరించి మృష్టాన్నముతో భూత తృప్తి కావించాలి. కార్తీక మాసములో సోమవారం శివప్రీతికై సోమవార వ్రతమును చేసిన వారికి కైలాసంలో శివుని సన్నిధానమున నుండుట ప్రాప్తిస్తుంది. సోమవార వ్రత విధానం ఎలాంటిది అంటే, సోమవారం నదీ స్నానం చేసి సంపూర్ణంగా ఉపవాసం ఉండి శివునికి అభిషేకం చేసి రాత్రి మొదటి జామున భుజించాలి. ఆ రోజున ఇతరులలాగా పదార్థ గ్రహింపరాదు. తెల్లదాన మొనర్చినందువలన పాపములన్నీయూ నశించును. ఇంకా అత్యంత నిష్ఠతోనూ భక్తితోనూ ఆచరింప అవకాశం ఉన్నవారు ఆ దినం రాత్రి కూడా నిద్రపోక పురాణాది పఠనంతో జాగరణ చేసి మరునాడు శక్తి కొలది బ్రాహ్మణులకు సంతర్పణలను చేసి తరువాత భుజించాలి. ఈ పై రెండు చేయలేని వారు సోమవారం రోజు నపరాహము వరకు ఉండి భుజించాలి. ఇందులో ఏది చేయడానికి శక్తి లేకపోతే నదీ స్నానం చేసుకుని భగవంతుని ధ్యానించాలి. సోమవారం రోజు స్త్రీ గాని పురుషుడు గాని నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఉపవాసం చేసి తరువాత భుజించిన వారి పాపాలు అగ్నిలో పడిన దూది వలె నాశనమవుతుంది. ఆ రోజున శివుడికి అభిషేకం చేసి బిల్వదళంతో సహస్రనామార్చన చేసి ఇతరులచే చేయించినను శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారికి శివుడు అనుగ్రహించి సర్వసంపదలను సమస్త శుభాలను చేకూరుస్తాడు. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు గాని లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయాలలో శివాలయంలో ఉసిరికాయ పైన ఒత్తులను ఉంచి దీపం వెలిగించటం శ్రేష్టం. ఆవు నెయ్యితో దీపం వెలిగించటం శ్రేష్టం. లేదంటే నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నెయ్యితో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీక మాసంలో 30 రోజుల్లో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించటం, దీపదానం చేయటం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం. ఈ కార్తీక మాసంలో పూజ అయిన తదుపరి శ్రీ శివ పంచాక్షరి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించాలి. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందాన చర్చితాయ నందీశ్వర ప్రమద
नादमहेश्वराय मन्दारपुष्प बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरीवदनाब्जभृङ्ग सूर्याय दक्षध्वरनासकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै नकाराय नमः शिवाय। वसिष्ठकुम्भो भवगौतमादि मौनीन्द्रसेवार्चितशेखराय चन्द्रार्कवैश्य नरलोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै मकाराय नमः शिवाय। पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते।